తెరవనీయము, మేమే అన్ని క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. అయితే ఎక్కడ ఏ రకంగా బొక్క బోర్లా పడ్డది అనేది నేను చెప్తాను. కొన్ని చోట్ల అయితే అసలు ఖాతా కూడా తెరవలేదు. సో ఆమన్గల్లో పరిస్థితి చూసుకుంటే ఆమన్గల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మొత్తం 15 వార్డ్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అండ్ ఇండిపెండెంట్. ఓకే, సో దీంట్లో వచ్చేసి మొత్తం ఈ 15 వార్డులకు గాను బీఆర్ఎస్ వచ్చేసి 8, బీజేపీ వచ్చేసి 6. సో కేవలం కాంగ్రెస్ పార్టీ 1. ఇక్కడ వీళ్ళు గెలుచుకున్నది ఒకసారి చూడొచ్చు. ఇండిపెండెన్స్ 1, అంతే కదా, 16. ఇండిపెండెన్స్ 0, ఇక్కడ ఇండిపెండెన్స్ లేదు. 15కు కానీ సో వీళ్ళు గెలుచుకున్నది వచ్చేసి కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కేవలం 1 అంటే 1. ఏది ఆమన్గల్కు సంబంధించిన విషయం. అన్ని చోట్ల మేమే క్లీన్ స్వీప్ చేస్తాము, అసలు మాది దూసుకుపోతుంది మా హస్తం అని చెప్తున్న నేపథ్యంలో ఇది ఆమన్గల్ మున్సిపాలిటీలో క్లియర్గా వాళ్ళు ఇచ్చింది. సో ఈ మున్సిపల్ ఆమన్గల్ పీఠం కైవసం చేసుకుంది. పీఠం కైవసం చేసుకుంది ఎవరు? బీఆర్ఎస్. సో ఇదంతా కూడా ఈ పిక్చర్ అంతా కూడా ఆమన్గల్కు సంబంధించిన విషయము. ఈ ఆమన్గల్లో ఈ మున్సిపాలిటీలో ఏ రకంగా బొక్క బోర్లా పడ్డది కాంగ్రెస్ పార్టీ అనడానికి. సో మొత్తంకి వచ్చేసి 15 వార్డ్స్ ఉంటే బీఆర్ఎస్కి వచ్చేసి 8 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 1 అంటే 1 వచ్చింది, బీజేపీకి 6 వచ్చినాయి. సో టోటల్గా ఈ ఆమన్గల్ మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో అలాగే తూఫాన్లో కూడా కాంగ్రెస్ గాలికి ఎదురుగాలి వీచిందనే చెప్పాలి. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సో మొత్తం వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసి 9, అలాగే కాంగ్రెస్కి వచ్చేసి 4, బీజేపీకి వచ్చేసి 3. సో ఇక్కడ ఈ తూఫాన్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఇక్కడ జాగృతికి ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్తున్నట్టుగా జాగృతి ఒక స్థానం గెలుచుకుంది అని చెప్పి వడ్డేపల్లికి సంబంధించింది జరుగుతున్న విషయం అంతా కూడా చూస్తున్నారు. అది జాగృతి ఖాతాలో వేసుకున్నారు, కానీ అక్కడ ఎవరైతే ఆ వడ్డేపల్లి శ్రీను ఉన్నాడో ఆయన మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన మనము ఏదైతే సోషల్ మీడియానే కాదు మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నది కూడా చూడొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు. కేవలం మేము ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీ ఫామ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు కండవా కప్పింది అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఆమె మాకు ప్రచారానికి రాలేదు. దెన్ మేము ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మేము జాగృతి కండవా కప్పుకోలేదు. మాకు జాగృతికి ఎలాంటి సంబంధం లేదు. మేము బీఆర్ఎస్ రెబల్స్ అని వాళ్ళు చెప్పుకుంటున్న వైనం కనిపిస్తుంది. పాపం ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఆ ఒక దాన్ని మోసే ప్రయత్నం చేస్తారు. ఆ ఒక సీటుని జాగృతి అకౌంట్లో వేయడానికి ఎంత ప్రయాసపడుతున్నారో అర్థమవుతుంది. సోషల్ మీడియాలో చూస్తుంటే, సైన్యం చూస్తుంటే ఆ సోషల్ మీడియా సైన్యం లేదు ఇది జాగృతి అకౌంట్లోది అని మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి చూడండి, ఈయన ఒప్పుకోవటం లేదు, కానీ ఇగో ఇది చూడండి ఈయన కండువా కప్పుకున్నాడు. ఆ కండువా గురించి కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇంతకీ మనది జాగృతి సీటా? ఎందుకంటే ఆ వ్యక్తి ఒప్పుకోవడం లేదు కాబట్టి, లేకపోతే బీఆర్ఎస్ రెబలా అసలు ఏం జరగబోతుంది? నిజంగానే అసలు బోనీ కొట్టింది జాగృతి అని చెప్తున్న నేపథ్యంలో అసలు మాకు జాగృతికి సంబంధం లేదని ఆ వ్యక్తి చెప్తున్న విషయం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ వర్ధన్నపేటకి సంబంధించింది కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వర్ధన్నపేట. సో ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కైవసం ఇది. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 12 వార్డులు. సో 6 వార్డులలో సో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్, బీజేపీ అసలు లేదు కాబట్టి నేను రాయట్లేను. సో ఇక్కడ వచ్చేసి 6 వార్డులలో
బీఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్, 1 వార్డులలో ఇండిపెండెంట్. సో ఇది వచ్చేసి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఈ వర్ధన్నపేటకు సంబంధించింది కూడా. సో అలాగే మరో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది కూడా చూద్దాం. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ. చేర్యాల కూడా బీఆర్ఎస్ కైవసం. సో ఇక్కడ ఉన్న మొత్తం 12 వార్డులు. ఓకే, ఈ 12 వార్డులకు గాను బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5. సో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5. సో ఇది బీఆర్ఎస్ కైవసమైంది ఈ సిద్దిపేట జిల్లాలోని చేర్యాలకు సంబంధించిన. ఇది వడ్డేపల్లి గురించి మనం మాట్లాడుకున్నాము. ఇంకా సిరిసిల్ల గురించి మాట్లాడుకుంటే సిరిసిల్ల, ఈ సిరిసిల్లకు సంబంధించి నిజంగా విజయకేతనం ఎగరేసిందనే చెప్పాలి. టోటల్ డీటెయిల్స్లోకి వెళ్తే కూడా అక్కడ ఎవరెవరు పోటీ చేస్తే ఎవరెవరికి వార్డుల వైజ్గా వచ్చినాయి అనేది కూడా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 39 వార్డులు. సో ఈ 39 వార్డులలో బీఆర్ఎస్ విజయకేతనం అనే చెప్పాలి. ఇది బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, క్లీన్ స్వీప్ అనే చెప్పాలి ఈ 39 వార్డులకు గాను. సో బీఆర్ఎస్ 27, దాని తర్వాత బీజేపీ 5, తర్వాత ఇండిపెండెంట్. సో బీఆర్ఎస్ 27, దాని తర్వాత బీజేపీ 5, సో కాంగ్రెస్ 6, దాని తర్వాత ఇండిపెండెంట్ 1. సో ఇది సిరిసిల్లకు సంబంధించిన టోటల్ పిక్చర్ చూసుకుంటే. సో ఏ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు సిరిసిల్లలో కొన్ని అంటే 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా ఏ రకమైన ప్రభావం చూపించలేకపోయింది. టోటల్గా చెప్పాలంటే ఇక్కడ క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. ఎక్కడ కూడా తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో. అంటే సిరిసిల్లలో కేసీఆర్ అడ్డగా చెప్తుంటారు కాబట్టి అక్కడ ఎట్లయినా మనం కొట్టి చూపించాలని మస్తు ప్రయత్నం చేసిరు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పాజిటివ్ సంకేతాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు హైలైట్గా చెప్పుకోవాల్సిన అంశం ఏందన్నా ఉందనంటే అది సిరిసిల్ల గురించి అనే చెప్పుకోవచ్చు. టోటల్గా ఈ సిరిసిల్లలో ఏ రకంగా ఉంది అనేది. దాని తర్వాత మనం సిరిసిల్ల తర్వాత మాట్లాడితే సరే ఇబ్రహీంపట్నం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇబ్రహీంపట్నం కూడా బీఆర్ఎస్ కైవసం. సో దీంట్లో వార్డులు వచ్చేసి మొత్తము 24, బీఆర్ఎస్ 13, తర్వాత కాంగ్రెస్ వచ్చేసి 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1. ఇది వచ్చేసి సిరిసిల్లకు సంబంధించిన విషయము. అలాగే గద్వాల్లో ఐజా మండలానికి సంబంధించి కూడా ఉంది, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దెన్ ఇంకొకటి వచ్చేసి జహీరాబాద్. జహీరాబాద్ హంగొచ్చింది ఇక్కడ. సో జహీరాబాద్లో వచ్చేసి హంగొచ్చింది. దుబ్బాక గురించి మాట్లాడుకుందాం. దుబ్బాక మరీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే దుబ్బాకలో కనీసము ఖాతా కూడా తెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఇలాంటివన్నీ ఒక్కసారి నెమరు వేసుకుంటే అసలు చేసిందేంటి, మనం చెప్తున్నది ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అర్థమవుతుంది. దుబ్బాకలో ఎదురు దెబ్బ అనే చెప్పాలి, ఘోరమైన ఎదురు దెబ్బ కాంగ్రెస్ పార్టీకి. సో ఇది కూడా బీఆర్ఎస్ కైవసం. సో ఇది ఇక్కడ ఉన్నాయి మొత్తం 20 వార్డులు ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి బీఆర్ఎస్ వచ్చేసి 10, తర్వాత రిమైనింగ్ వచ్చేసి ఏది 10 అంటే బీజేపీ అండ్ ఇక్కడ ఇండిపెండెన్స్ కలిపితే. సో ఈ దుబ్బాక రఘునందన్ రావు
సో ఇంతకుముందు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అలాగే ఇప్పుడు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్న నేపథ్యంలో సో బీజేపీ అని అక్కడ ఉనికి చూపించింది, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది.